మెయిన్ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం క్లియర్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగం బాగుందా లేదా అన్ని విధాలుగా బాగుంటేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎన్నో ఏళ్ళగా కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకంటూ గుర్తింపు లభిస్తుంది. ఏది ఏమైనా సరే వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల అవగాహన పెంచుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అంతా బాగానే ఉంది, వ్యాపారం బాగా జరుగుతోంది, ఉద్యోగం కూడా బాగుంది కదా అనుకుంటారు. మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ చిన్నది వచ్చినా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఫ్రెండ్స్ తోటి అన్నీ బాగానే ఉన్నాయి అని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ముఖ్యమైన సమాచారాన్ని అందించడం కూడా మంచి పద్ధతి కాదు. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, పిక్నిక్లు కానీ వీటికి దూరంగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. వివాహం కాని వారికి వివాహం సంబంధాలు కుదురుతాయి. అయితే ఎప్పటి నుంచో రాదు, లేదు, కుదరదు అన్న సంబంధం మళ్ళీ రావడం అదొక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పట్టింపులకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. అన్నీ మనకే తెలుసు, అన్నీ మనం ఉన్నాం, ఏదైనా నాదే మాట అనే విధంగా కాకుండా నలుగురితో పాటు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్వాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శివుడికి రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. ఏలినాటి జరుగుతుంది వీరికి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంక్రాంతి